హాయ్ గైస్! ఈరోజు మా అమ్మగారికి మా ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ సామాన్లకి ఉన్న ఒక అనుబంధాన్ని మీకు తెలుపుతానన్నమాట. ఎలాంటి అనుబంధం ఉంది? బయట ఏ రకమైన ప్లాస్టిక్‌నైనా ఇంట్లో ఎలాగ కన్వర్ట్ చేసి ఆవిడ యూజ్ చేస్తదో మీ అందరికి ఈరోజు చూపించబోతున్నాను. మా ఇల్లంతా మాక్సిమం ప్లాస్టిక్ తోటే ఉంటాయి. సో, చూపిస్తాను చూడండి. అగో పైన అక్కడ చూస్తున్నారు కదా! అవన్నీ ప్లాస్టికే. బట్ అవన్నీ కొన్నివి కాదు. అవెలా వచ్చినవంటే పేరు పెట్టడానికి ఏవో ఇల్లు చూపులకి, ప్రదానాలకెళ్తారు గదా! సో, అక్కడ వచ్చినవనమాట అవన్నీ. ఈ మధ్య డబ్బాలివ్వడం మొదలుపెట్టారులెండి. మా ఇల్లు చూసి భయపడొద్దు. సో, ఇదిగో ఇది చూసారు. ఇది పెయింట్ డబ్బా. ఏషియన్ పెయింట్స్ ఉంటాయి గదా! ఆ డబ్బా. దాన్ని మా అమ్మగారు ఆయిల్‌కి యూజ్ చేస్తున్నారు. అదే పెద్ద టిన్నులో నుంచి ఇందులోకి ఆయిల్ వేసేసి దాన్ని ఇంకో చిన్న టిన్నులోకి వేస్తారు. ఇన్ని టిన్నుల్లోకి మార్చుతారనమాట మా అమ్మ. ఇంకా కిందకొస్తే ఇక్కడ ఇది క్లియర్ బ్లూ అంటే ఏంటిది? ఇండియన్ ఆయిల్ డబ్బా. మామూలుగా ట్రాక్టర్లకి ఆటిలకి యూజ్ చేస్తూ ఉంటారు కదా డీజిల్. ఆ డబ్బా. మా అమ్మగారు దీన్ని చింతపండు పెట్టడానికి వాడుతున్నారనమాట. నా మాట నమ్మకపోతే మీరే చూడండి. ఇందులో ఇదిగో చింతపండు. అండ్ ఇటు వస్తేది ఇది కూడా ఏషియన్ పెయింట్ డబ్బాయే. ఇది చిన్న డబ్బా. ఇంకా కొంచెం వెనక్కి వస్తే ఇది పెరుగు డబ్బా. ఈ పెరుగు డబ్బాలో ఆవిడ బియ్యం వేస్తున్నారు. ఇది పెరుగు డబ్బా. ఇంకా వెనక్కి వస్తే ఇది కూడా పెరుగు డబ్బాయే. కానీ రెండింటికి తేడా ఏంటంటే ఇది దొడ్ల పెరుగు, అది తిరుమల పెరుగు, అంతే తేడా. ఇంకా బయటకు వచ్చి చూస్తే ఇది నార్మల్గా వాటర్కి వాడుతాం అనమాట. సో ఇది ఏషియన్ పెయింట్ చిన్న డబ్బా. దీన్ని మగ్గు కింద వాడతాం. ఇది కూడా ఒక ఆయిల్ డబ్బానే. ట్రాక్టర్ అది డీజిల్స్ వాడతారు కదా, ఆ డబ్బానే. ఇది ఈ పక్కది కూడా. ఇది కూడా వాటర్కే వాడతాము. ఇది కుడి తీయడానికి, అంటే వేస్ట్ అన్నం బియ్యం అది కడుగుతాం కదా, బియ్యం అవి కడిగిన ఆ వేస్ట్ అంతా వేయడానికి ఆ డబ్బా వాడతాం. ఇది ఏషియన్ పెయింట్. ఈ డబ్బా ఏంటంటే కారం పెట్టడానికి వాడుతున్నారు మా అమ్మగారు. ఇందులో ఫుల్గా ఒక ఎన్ని కేజీలు ఆడించేసి తెస్తారు. ఇందులోని ఆ కారం అంతా వేసి ఉంచుతారనమాట. చూడండి గైస్, ఈ మూడు కూడా ప్లాస్టికే. ఈ మూడు ఆయిల్వే. ట్రాక్టర్కి వాటికి డీజిల్ కొంటారు కదా, ఆ బకెట్స్ ఈ మూడు కూడా. ఇవి కూడా మేము అవి వాష్రూమ్స్ లోకి వాటర్కి స్టోర్ చేసుకోవడానికి వాటికి మేము వాడుతూ ఉంటాం ఈ బకెట్స్. అండ్ దాన్ని ఇక్కడ చూస్తే ఇది పూల మొక్క ఉడిచారు. ఇది ఒక రకమైన పెయింటింగ్ ఆయిల్ డబ్బా, నాకు ఐడియా లేదు, అది కనిపించట్లేదు. ఇది కూడా ఒక రకమైన ప్లాస్టికే. అండ్ ఇరిగిపోయిన టబ్బు. ఇది ప్లాస్టిక్ టబ్బే, ఇరిగిపోయింది. ఆ టబ్బు దాంట్లో మా వాళ్ళు చిన్న మొక్కలు ఉడిచారు. ఇది కూడా ప్లాస్టిక్ డబ్బాయే. ఇది సగం కాలిపోయింది, అయినా సరే దీన్ని యూజ్ చేసి మొక్కలు వేసారనమాట. సో ఇది గైస్ మా అమ్మకి ప్లాస్టిక్ కి మధ్య ఉన్న అనుబంధం. ఇల్లంతా ఎలా ప్లాస్టిక్ తో నింపేసి ఉంచారో చూసారు కదా. మా అమ్మే కాదు, మాక్సిమం ఇండియన్ మదర్స్ అందరూ అంతే. చూడండి, మీ ఇంట్లో కూడా ఏరేరు చూస్తే ప్లాస్టిక్లన్నీ చాలా ఉండే ఉంటాయి. ఒకసారి చూసి వెతుక్కొని కామెంట్ చేయండి. బాయ్.